హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్రికెట్ గురించి మాట్లాడాలనిపించింది. మనకి ఇండియా ఆస్ట్రేలియా థర్డ్ టెస్ట్ జరుగుతూ ఉంది గాబాలో. ఇండియా ఇప్పటికీ ఈ టెస్ట్ని డ్రా చేసుకోవడానికి అవకాశాలు చాలా బాగా కనిపిస్తున్నాయి. కాకపోతే ఈరోజు గేమ్ గురించి ఇంతకుముందు నిన్న జరిగిన గేమ్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఈరోజు ఎస్పెషల్లీ నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్కి వచ్చినప్పుడు అప్పటికి జస్ట్ 145 ఫర్ 6 ఎంత ఉంది, 145 140 141 145 ఫర్ 6 ఎంత ఉంది. జడేజా ఉన్నాడు. నితీష్ కుమార్ రెడ్డి సహజంగానే అగ్రెసివ్ ప్లేయర్, అతను స్టైల్ ఆఫ్ బ్యాటింగ్ అది. తను 61 బాల్ ఆడి 16 రన్నులు చేశాడు. సహజంగా అతని నేచర్ ఆఫ్ బ్యాటింగ్ ఇది కాదు. తన్ని ఈ నిదానంగా ఆడమని టీం మేనేజ్మెంట్ లేకపోతే ఏందో వాళ్ళే డెసిషన్ తీసుకుని చెప్పున్నారో ఏమో తెలియదు. కానీ లక్కీగా ఈరోజు ట్రయల్ అండ్ ఎర్రర్స్ బుమ్రా, ఆకాశ్దీప్ ఆడి ఆ ఫాలో ఆన్ గణం నుంచి బయట వేసారు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఇక్కడ తప్పు ఎక్కడ జరిగి ఉండేది అంటే నితీష్ కుమార్ రెడ్డిని కనుక తను బ్యాటింగ్ స్టైల్ దాన్ని ఆడించినట్టయితే, అతను 61 బాల్ ఆడినట్టయితే డెఫినెట్గా అతను 45-50 రన్స్ ఈజీగా చేసిండేవాడు. చేసినప్పుడు ఫాలో ఆన్ గండం తప్పించుకోవడానికి అక్కడే చాలా అవకాశాలు ఎక్కువ ఉండేవి. కాకపోతే అట్లా చేయడం వల్ల ఏమైందంటే నీకు ట్రయల్ అండ్ ఎర్రర్కి వచ్చింది. ఈ ట్రయల్ అండ్ ఎర్రర్ బ్యాటింగ్ వీళ్ళు లక్కీగా చేసి ఉన్నారు కాబట్టి సర్వ్ అయ్యారు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఏమైంది, ఫాలో ఆన్ అయిపోయిండేది, ఈ మ్యాచ్ ఆస్ట్రేలియా చేతుల్లోకి వెళ్ళిపోయిండేది. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది, నా అభిప్రాయం ఏంటంటే నితీష్ కుమార్ రెడ్డిని తన స్టైల్ బ్యాటింగ్ తను చేయనివ్వడం అనేది మంచిది. అదే కనుక అతను చేయించినట్టు ఉన్నట్టయితే అతను ఈ స్కోర్ చేసి ఉండేవాడు. అప్పుడు నీకు ఈ బాల్స్ ఆడిన బాల్స్కి అంత స్కోర్ చేసి ఉండేవాడు. ఇండియా సేఫ్ సైడ్కి వెళ్ళి ఉండేది. ఒకవేళ అతను ఏదన్నా అవుట్ అయినా కూడా ఏదో 5 రన్లు 10 రన్లు అంటే ఈ ట్రయల్ అండ్ ఎర్రర్ బ్యాట్స్మెన్స్ చేసి ఉంటే చేసేవాళ్ళు ఉండేది, ఈజీగా ఉండేది వాళ్ళకి. ఇప్పుడు లక్కీగా వాళ్ళు ఆడారు కాబట్టి సరిపోయింది. అది నేను అనుకుంటున్నది అది తప్పని అది పొరపాటు అని అనుకుంటున్నాను. తర్వాత ఈ కోహ్లీ 9,000 రన్లు పైగా చేసున్నాడు. స్టిల్ తను అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్కి స్ట్రగుల్ అవుతూనే ఉన్నాడు. నాకు అర్థం కానిది ఏంటంటే తను ముందు ఆడిన గ్రిల్ కూడా జస్ట్ ఫుల్ లెంగ్త్ ఆఫ్ కోర్స్ ఫుల్ లెంగ్త్ బాల్కి తను స్లిప్లో క్యాచ్ ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. మరి ఇలాంటివి ముందైన వాళ్ళు బ్యాటింగ్ అవుట్ అయిన విధానాన్ని అంటే ఫుల్ లెంగ్త్లో జస్ట్ లిటిల్ బిట్ షార్ట్ ఆఫ్ ఫుల్ లెంగ్త్లో బాల్ స్వింగ్ అవుతుంది, లిటిల్ బిట్ స్వింగ్ అవుతుంది అనేది మరి వాళ్ళు మరి ఎందుకు దాన్ని స్టడీ చేయరో మనకు అర్థం కాదు. మళ్ళీ అదే బాల్కి, అట్లాంటి బాల్కి, ఫుల్ లెంగ్త్ బాల్కి, లిటిల్ బిట్ ఫుల్ లెంగ్త్ బాల్కి కోహ్లీ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ అవుట్ అయ్యాడు. మోస్ట్ ఆఫ్ ది టైం కోహ్లీ ఈ సిరీస్లో అవుట్ అయినవన్నీ దాదాపు అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ అవుట్ అవుతూ ఉన్నాడు. మరి అంత ఎక్స్పీరియన్స్ పెట్టుకుని మరి అది ఎందుకు కరెక్షన్ చేసుకోవటం లేదో అర్థం కావటం లేదు. ఎందుకు అని అంటే వీళ్ళు ఫ్రంట్ లైన్ బ్యాట్స్మెన్స్ కాబట్టి వాళ్ళు ఎక్కువ కంట్రిబ్యూట్ చేయాలి. కేఎల్ రాహుల్ కంట్రిబ్యూట్ చేశాడు, జడేజా కంట్రిబ్యూట్ చేశాడు. ఈ టాప్ ఆర్డర్లో కంట్రిబ్యూట్ చేయాలి. చేయకపోయినట్టయితే ఈరోజు చాలా ఫాలో ఆన్ ఆడాల్సి వచ్చేది. ఫాలో ఆన్ నుంచి గేమ్ ఆస్ట్రేలియా చేతులకు వెళ్ళిపోయింది. గ్యారంటీ ఆస్ట్రేలియా చేతుల్లోకి వెళ్ళిపోయి ఉండేది. పరిస్థితులు ఎట్లా ఉండేవి అనేది చెప్పలేము. ఆస్ట్రేలియాకి ఫేవర్గా మారిపోయింది. కాబట్టి నేను చెప్పాలనుకున్నది ఏమిటా అంటే నితీష్ కుమార్ రెడ్డిని కొంచెం లిటిల్ బిట్ పైన ఇంకా 4th 5th డౌన్ అట్లా దించుకుంటే అతని స్టైల్లో అతను ఆడిస్తే ఆడనిచ్చినట్టయితే కనుక మీకు అక్కడ స్కోర్ కొంచెం కవర్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. లాస్ట్ టైం కూడా అతను నితీష్ కుమార్ రెడ్డి అవుట్ అయ్యాడు. కానీ తను లాస్ట్ ట్రయల్ అండర్ బ్యాట్స్మెన్స్ అని తన వికెట్ తను పోగొట్టుకుంటూ వచ్చాడు. అట్లా కాకోకుండా తను కొద్దిగా మిడిల్ ఆఫ్ ది బాల్ బట్టి ఆడుకుంటా ఉన్నట్టయితే అతను అవుట్ అయ్యి ఉండేడు, కాకపోయి ఉండవచ్చు.
అది జరిగింది. దానివల్ల లాస్ట్ టైం ఈ గవాస్కర్ కూడా కామెంట్ చేశాడు, నితీష్ కుమార్ రెడ్డి అవసరం లేదని. అది కరెక్ట్ కాదు అని నా అభిప్రాయము. కాబట్టి నితీష్ కుమార్ రెడ్డిని కొద్దిగా ఇంకా కొంచెం ఫిఫ్త్ డౌన్లో దించుకునేసి అతను స్టైల్ ఆఫ్ బ్యాటింగ్ అతను వదిలేస్తే తను కొద్దిగా స్కోర్ ఎక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది అనేది నా అభిప్రాయము. కాబట్టి ఈ ఫాలో అని కనుక మీకు కేవలం ఏంటంటే ఈరోజు నేను అనుకునేది మాత్రం నితీష్ కుమార్ రెడ్డిని అతని స్టైల్లో అతను బ్యాటింగ్ చేయడమే బెటరు. మీకు మంచిగా స్కోరు యాడ్ అవ్వడానికి అవకాశం లేదు. ఈరోజు లక్కీగా వీళ్ళిద్దరు ఆడారు కాబట్టి లాస్ట్లో బుమ్రా, ఆకాష్దీప్ ఆడారు కాబట్టి గణం నుంచి ఫాలోన్ గణం నుంచి బయటపడ్డారు. లేకపోతే చేతులారా ఈ తప్పు వల్ల నితీష్ కుమార్ రెడ్డిని స్లోగా ఆడడం అనే తప్పు వల్ల నీకు ఫాలో అని ఆడవలసి వచ్చే పరిస్థితి వచ్చేది అనేది నా అభిప్రాయం. ఫ్రెండ్స్, మీకు కావాలనుకుంటే నేను చెప్పిన దాని మీద కామెంట్ చేయాలనుకుంటే చేయొచ్చు. థ్యాంక్ యూ.